దానియేలు గురించి అతడు తెలుసుకున్నాడు. నిన్ను గురించి కూడా ప్రజలు తెలుసుకోవాలి. నిన్ను గురించి ప్రజలు తెలుసుకోవాలి. మేము వేసవికాల సెలవుల్లో మా ఏరియాకి వెళ్తాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా అత్తిలి మండలం తిరుపతిపురం అనే గ్రామానికి వెళ్తాం. మా పిల్లలంతా వెళ్ళేటప్పుడు ఆ కారు మీద ఆ సౌండ్ సిస్టమ్ పెట్టుకుని వెళ్తాం. వెళ్ళిన ఆ రాత్రి నుంచి 3 రోజులున్న 3 చోట్ల సువార్త కూటాలు పెట్టి వస్తాం. రామచంద్రపురం అనే గ్రామంలో ఆ రాత్రి సువార్త పెడితే ప్రభు ప్రవచించి చాలామందిని పిలిచాడు. చాలామంది దురాత్మలను విడిపించాడు. చాలామంది గొప్ప కార్యాలు చేశాడు. అవన్నీ చూశారు, అవన్నీ విన్నారు. విశ్వబ్రాహ్మణుడు ఆమె ప్రభు నమ్ముకుంది. వాళ్ళ అన్నయ్యలు మాత్రం ప్రభు నమ్ముకోలేరు. గ్రహించి ఎప్పటికప్పుడు అన్నయ్య అన్ని ఫోన్ చేస్తూ, ఏదైనా కళలు వచ్చిన దర్శనం ఫోన్ చేస్తూ ఒకరు చెప్పుకుంటూ కొన్ని వాక్యాలు చెప్పించుకుంటూ అలా ఆత్మలో ఎదుగుతూ ఉంది. ఒకరోజు ఏం జరిగిందంటే వాళ్ళ అన్నయ్య కూతురు ఆసర్జ అనే గ్రామం, ఆ గ్రామానికి అతను ప్రెసిడెంట్. వాళ్ళ కూతురికి బలహీనత వచ్చింది. బలహీనత వస్తే ఇక్కడ కాదు హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్తే వైద్యం జరిగిస్తున్నారు. ఈ అమ్మాయి చెప్పిందంటే అన్నయ్య వాళ్ళ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని. మా దేవుళ్ళు చాలామంది ఉన్నారు. అంత నిష్ట కలిగిన వారు విశ్వబ్రాహ్మణులు అంటే చాలా రకరకాల ఫోటోలు ఉంటాయి. ఒక్కొక్క ఫోటో దగ్గరికి అడుగుతున్నారు. మా కూతురు బతికించు అని అడుగుతున్నారు. లాస్ట్గా అమ్మాయి డాక్టర్లు అన్నారు ప్రాణం పోయింది, తీసుకుపోండి అన్నారు. అర్ధరాత్రి 12 గంటలకి మేము ఎక్కడికి తీసుకెళ్తాం అని అంటే పక్కన ఆ సవాల్ గదిలోకి తోసినట్టుగా పక్కకు పెట్టారట. అప్పుడు వాళ్ళ చెల్లికి ఫోన్ చేశాడట. అని చెప్పాను కదా వాళ్ళ దైవజనుడికి ఫోన్ చేయమని. ఆయన ఫోన్లో ప్రార్థన చేసి దేవుడు కార్యం చేస్తాడని చెప్తే ఆ నెంబర్ తీసుకున్నారట. ఆ నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేశారు. 12:30 టైంలో ఎవరి దాని ఫోన్ తీసుకుని ఎత్తి మాట్లాడాను. అయ్యా మా చెల్లి చెప్పింది మీకోసం, మా పాప చచ్చిపోయిందంటున్నారు, సౌ బ్రతుకులో ఉంది, చచ్చిపోయిందంటున్నారు, తీసుకుపోండి అంటున్నారు, మీ కొరకు చెప్పింది అయ్యా అని చెవిలో ఫోన్ పెట్టమని చెప్పాను. చెవిలో ఫోన్ పెట్టి ప్రార్థన చేస్తుంటే పాస్టర్ విడుదల చేశాడు, ప్రవచించి మాట్లాడాడు. నీ పేరు లక్ష్మి కాదు కవిత, నువ్వు చచ్చిపోయి బ్రతుకుతున్నావు అని ప్రభు మాట్లాడి భాషలతో మాట్లాడి గద్దించిన తర్వాత ఆ మరణ సంహారంతో తాము వదిలిపోయిన తర్వాత ఆమె బ్రెయిన్లు, కాళ్ళు, చేతులు కదిలేట, ఆమె కళ్ళు కదిలేట. వెంటనే వాళ్ళు ఆ మార్చిని తీసుకెళ్తున్నటువంటి ఆ సమయాల్లో డాక్టర్లు పిలిచి మా అమ్మాయి బతికే ఉంది, మీరు చచ్చిపోయిందంటారేంటి అని చెప్పిన తర్వాత తీసుకొచ్చి మన హాస్పిటల్లో పెట్టారు. లోపలికి తీసుకెళ్ళి వైద్యం చేస్తున్నారు. తర్వాత ఆ నాన్నగారు అయ్యా మీరు ప్రార్థన చేసిన తర్వాత మా అమ్మాయి కళ్ళు తెరిచింది, మీరు ప్రార్థన చేసిన మా అమ్మాయి చేతులు, కాళ్ళు కదిలాయి, వేళ్ళు కదిలాయి, జీవం వచ్చింది. వాళ్ళు విశ్వబ్రాహ్మణులు. వాళ్ళు ఎవరి గురించి విన్నారు? తన చెల్లి చెబితే ఒక దైవజనుడి గురించి విన్నారు, విశ్వసించారు. అంతకుముందు అయితే ప్రతి మఠం దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నాడు, ఆ కూతురు బతికించండి, బాగు చేయండి. కాలేదు. ఇప్పుడు ఒక దైవజనుడి గురించి విన్నాడు. ఆ దైవజనుడి గురించి విన్న తర్వాత విశ్వసించి ఫోన్లో ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యం చేశాడు. జరిగిన విషయం తెలుసా? తన ఇంటికి వెళ్ళి ఆ పాస్టర్ గారు ఎవరో నాకు తెలియదు, ఆయన మొక్క నేను చూడలేదు, నా మొక్క ఆయన చూడలేదు, మీరందరూ నాకు తెలుసు, మీరు గురించి నాకు తెలుసు, పుట్టుక నుంచి కూడా ఎన్నో చేశాను, ఒక్కొక్క చోటుకి వెళ్ళి దండం పెట్టి మొక్కుకున్నాను, ఎవరు ఏమి చేయలేకపోయారు, ఎందుకు మీరని అన్నీ తీసి పొట్టలు కట్టి ప్యాక్ చేసేసి ఏమంటే ఒక సంచిలో పొట్టలు కట్టి ప్యాక్ చేసి తీసుకెళ్ళి ఏట్లో పడేశాడట. ఏం చేశాడు? సత్యాన్ని ఎదిగినటువంటి వ్యక్తి. తర్వాత మా టీం అంతా మేము కలిసి, మా పాస్టర్లందరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళాం. ఎలాగుందంటే ఎండిపోయిన నక్కలాగా ఉంది, పళ్ళు కనపడుతున్నాయి, కళ్ళు కనపడుతున్నాయి, అంత జీవం లేదు. కానీ మేము వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు చెప్పిన తర్వాత వందనాలు చెప్పిన తర్వాత ఆ టీం అంతా కలిసి ప్రార్థన చేశాం. దేవుడి మహాకృపను బట్టి ప్రాణంతో ఆరోగ్యవంతులుగా ఆ ఆసంజని గ్రామానికి దేవుడు నడిపించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవి నాటకాలు కాదు, పుస్తకాలు కాదు, రియల్ స్టోరీ, ప్రభు చేసిన కార్యాలు. కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను, నువ్వు ఒక ప్రార్థన పరురాలుగా మారు, నువ్వు ఒక భక్తిపడిగా మారు, నువ్వు ఒక ఆత్మీయుడిగా మారు. నిన్ను గురించి వినాలి ప్రజలు.
ప్రార్థనా పోటీని వినాలి, భక్తి పోటీని వినాలి, ఆర్పీడని వినాలి, పలానా వ్యక్తి ప్రార్థన చేసే కార్యం జరుగుతాయని వినాలి. ఆ రేంజ్కి మనం నడిపించబడినప్పుడు దేవుని పొందరా దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం. కానీ ఇక్కడ బెల్షాజర్ చేసిన తప్పు ఏంటంటే తన తండ్రి ఆ దేవాలయంలో ఏర్పాటు చేసిన ఆ వెండితో, ఆ బంగారంతో ఆ పాత్రను తెప్పించి వీళ్ళందరూ కలిసి విందు చేసి త్రాగుడుకు బానిసయ్యారు. తాగుతున్నారు, దాంట్లో పోసుకొని త్రాగుతున్నప్పుడు దేవుని ఉగ్రత వచ్చి అక్కడ రాసింది మెనీ టేకెలు పార్షల్. మెనీ అంటే దేవుడు, తర్వాత టేకెల్ అంటే నీ ప్రభుత్వంలో లెక్క చూసి దానిని ముగించెను. టేకెల్ అనగా ఆయనని త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడుతుంది. చూసారా అమ్మా, నువ్వు తక్కువగా కనబడుతుంది. ఇక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి మెనీ 2 టేకెల్, 3 పార్షల్. ఈ వాక్య భాగం ఏమనగా మెనీ అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి, నీ జీవిత విషయంలో దేవుడు లెక్క చూస్తాడు. ఎంత సమయాన్ని దేవునికి అప్పగించావో లెక్క చూస్తాడు. ముసలం ముచ్చటకి ఎంత సమయాన్ని అప్పగించావో, నీ చదువుకి ఎంత సమయం అప్పగించావో, నీ బంధువులింటికి వెళ్తానికి, నీ ఊరు వెళ్తానికి, సరదా చేయడానికి ఎంత సమయాన్ని అప్పగించావో, దేవునికి ఎంత సమయాన్ని అప్పగించావో లెక్క చూస్తాడు. లెక్క చూసి ముగించిన తర్వాత రాజుకు బెల్షాజరు తేలిపోయినట్లుగా నువ్వు తేలిపోతే నీ పరిస్థితి ఏమిటి? కాబట్టి ఏం చేయాలి? మనం ఏదో ఒక ఆదివారం వచ్చి కూర్చుంటే కాదు. ఎంత సమయాన్ని వృధాగా చేస్తున్నావు? ఈ నెలలో ఎంతోమందితో స్నేహం చేశావు. ఒక స్నేహితుడిగా నా సువార్త చెప్పావా? అది చదువు, ఇది చదువు అని చెప్పావు. ఈ క్వశ్చన్ వస్తుంది, ఆ క్వశ్చన్ వస్తుంది అని చెప్పావు. ఇలా చదువు, అలా చదువు అని చెప్పావు. పరిశుద్ధ గ్రంథాన్ని చదువు అని ఎవరికైనా చెప్పావా? దేవుని మాటలు విను అని ఎవరికైనా చెప్పావా? దేవుని పాటలు ఎవరికైనా వినిపించావా? ఏ లీడర్షిప్ చేస్తున్నావు నువ్వు? లోక సంబంధమైన అధికారం కోసం, లోక సంబంధమైన ఘనతల కోసం, పొగడ్తల కోసం రకరకాల లీడర్షిప్ చేస్తున్నావు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి దేవుని ఆశీర్వాదం కోసం ఒక లీడర్గా నిలబడి ఒక గుంపును తయారు చేయగలుగుతున్నావా? ప్రార్థన గుంపును సిద్ధపరుస్తున్నావా? రక్షణ పొందే గుంపును సిద్ధపరుస్తున్నావా? నీ ద్వారా ఎవరైనా మారువలస పొందారా? నిన్ను ఎందుకు వెలిగించాడు? నీకు నీవే వెలిగించుకున్నావా? నేను దేవుడు వెలిగించాడు. ఆ వెలుగు ద్వారా ఎవరైనా వెలిగించబడుతున్నారా? నువ్వు వెలిగించబడి నీవు ఎవరైనా వెలిగిస్తున్నావా? నువ్వు ఆ కాన్సెప్ట్ నీకుందా? ఆ ఆలోచన నీకుందా? నేను వెలిగించబడ్డాను చాలు, నేను రక్షించబడ్డాను చాలు, నేను వాక్యం వింటున్నాను చాలు, నేను ప్రార్థన చేస్తున్నాను చాలు అనుకుంటే సరిపోతుందా? నేను వెలిగించింది దేవుడికి తెలుసా? అనేకులను వెలిగించడానికి, అనేకులకు మార్గదర్శకురాలుగా ఉండటానికి, అనేకులను మందిరంలోకి నడిపించడానికి. నీ తర్వాత ఆత్మీయతను కొనసాగించేవారు ఉన్నారా? నీతోనే ముగిసిపోతుందా? దానియేలు తర్వాత దానియేలు వెనకాల ఉన్నారు. దానియేలు ఒక ప్రార్థన పడని, భక్తి పడని విన్నారు, పిలిపించారు, దేవుడు కార్యం చేశాడు. దానికి అర్థం చెప్తున్నాడు. ఎవరు చెప్పలేకపోయారు? సకల ప్రావీణ్యత కలిగిన వారు పిలిపించిన ఎవరు చెప్పలేకపోయారు. సకల విద్యను నేర్చుకున్న వారు వచ్చిన ఎవరు చెప్పలేకపోయారు. మాంత్రికులు చెప్పలేకపోయారు, శకురుగాడులు చెప్పలేకపోయారు, గాడి విద్యలు చెప్పలేకపోయారు. ఒక ప్రార్థనా పరుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక ప్రార్థనా పరుడుగా ఉంటే దేవుడు మంచి జ్ఞానం ఇస్తాడు. నువ్వు ఒక భక్తి పరుడుగా ఉంటే దేవుడు నిన్ను బట్టి అనేకులను ఏం చేస్తాడు? భక్తి పరుడుగా మారుస్తాడు. నువ్వు ఒక పాత్రగా వాడబడాలి. దేవునికి ఒక పాత్రగా వాడబడాలి. దేవునికి ఒక పనిముట్టుగా వాడబడాలి. పెన్ను ఎలా వాడుకుంటున్నావు? పెన్ను కొన్నావు, ఎలా వాడుకుంటున్నావు? నిన్ను యేసే కొన్నాడు, తన రక్తంతో కొన్నాడు. తన రక్తంతో కొన్నాడు నిన్ను. మరి లోకానికి వాడబడుతున్నావా? దేవునికి వాడబడుతున్నావా?
సమయాన్ని లోకానికి ఉపయోగిస్తున్నావా, దేవునికి ఉపయోగిస్తున్నావా? ఈరోజు నిన్ను ప్రశ్నించుకుని, ప్రభువా ఇక నుంచి నా నేత్రాలు తెరిచావు. నేను ఒక ఆత్మీయురాలుగా, నేను ఒక భక్తిపడిగా బైబిల్ చదువుతాను, పాటలు పాడతాను, ప్రార్థన చేస్తాను, సమయాన్ని వృధాగా వేస్ట్ చేయను. ఎంత ఖాళీ సమయం దొరుకుతుందో అంత ఖాళీ సమయంలో పాడుకుంటూ, ప్రార్థించుకుంటూ, స్తుతించుకుంటూ, ఆరాధించుకుంటూ ఉంటానయ్యా. నన్ను క్షమించు. నన్ను చూసినటువంటి వారు తెలుసుకోవాలి, నా స్నేహితులు తెలుసుకొని, నా ఫ్రెండ్స్ తెలుసుకొని, నా కొలీగ్స్ తెలుసుకొని, నా బంధువులు తెలుసుకొని, అనేక చోట్ల నన్ను గురించి వారు చెప్పాలి. దానియేలు గురించి తెలుసుకుని ఆ రాజ్యంలో చెప్పారు. నన్ను గురించి తెలుసుకుని, ఒక చదవరైనా, ఒక నీతిగత్తేనా, ఒక అందము కలిగిన వ్యక్తినా, ఒక బలం కలిగిన వ్యక్తినా కాదు, ఒక ఆత్మీయురాలని, ఒక ప్రార్థనా పరాలని, ఒక భక్తి పరాలని, వినయ విధేయతలతో జీవించే వ్యక్తి అని, తగ్గింపు జీవితం కలిగిన వ్యక్తి అని నన్ను గురించి తెలుసుకుని ప్రభువా అలాంటి జీవితం నాకు ప్రార్థన చేస్తావా? వాక్యం ప్రార్థన చేసుకుందాం.